ఎన్నికలు అనగానే జెండాలు, ర్యాలీలు, ఫ్లెక్సీలు, ఎన్నికల ప్రచారాల హడావిడి ఉంటుంది. స్థానిక ఎన్నికలు అనగానే ఆ ఊరిలో కూడా ఫ్లెక్సీలు వెలిశాయి. మా పార్టీ అభ్యర్థికి ఓటు వేయండని ఫ్లెక్సీలో లేదు, ఫలానా గుర్తుకు ఓటేయండని ఫ్లెక్సీలు ఛాయలో లేదు, మా సామాజిక వర్గాన్ని గెలిపించండి అని కూడా రాయలేదు. గట్టిగా చెప్పాలంటే ఆ ఫ్లెక్సీలు పెట్టింది రాజకీయ నాయకులే కాదు. ఇంతకీ ఆ ఫ్లెక్సీలో ఏముంది, ఎవరు పెట్టారు, ఏమా కదా? వాచ్ ద స్టోరీ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మొలకలపల్లి మండలంలోని మాదారం గ్రామంలో స్థానికులు ఎన్నికల నేపథ్యంలో గ్రామంలో కొన్ని ఫ్లెక్సీలు వెలిశాయి. ఈ ఫ్లెక్సీలో ఓటు ఎవరికి వేయాలి అన్నదాన్ని స్పష్టం చేస్తూ గ్రామంలోని కొంతమంది యువకులు ఆ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. గ్రామానికి తలనొప్పిగా ఉన్న కోతుల బెడత ఎవరైతే తీరుస్తారో వారిని సర్పంచ్గా గెలిపించుకుందామని ఈ ఫ్లెక్సీల సారాంశం. గత 6 సంవత్సరాల నుంచి కోతుల బెడత తీవ్రంగా ఉందని, కోతులు అడవుల నుండి పొలాల్లోకి వచ్చి పంటలు నాశనం చేయటమే కాక గ్రామాల్లో నివాసాల మధ్య కూడా చేరి నానా హంగామా చేస్తున్నాయని గ్రామస్తులు వాపోతున్నారు. పిల్లలను స్కూలుకు పంపాలన్నా తీసుకురావాలన్నా కూడా ఈ కోతులు ఎక్కడ ఉన్నాయేమోనని చూసుకోవాల్సి వస్తుందని వారు వాపోతున్నారు. ఈ కోతుల బెడదను ఎవరైతే తీరుస్తారో వారిని సర్పంచ్గా గెలిపించుకుందామని ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. నాగబాబు, మొలకలపల్లి మండలం, మాదారం గ్రామం. ఈ ప్రాంతంలో ఈ మాదారం గ్రామ పంచాయతీలో 2-3 సంవత్సరాల నుండి కోతులు బాగా ఇబ్బంది పెడతా ఉన్నాయి. ఇళ్లలో జొరబడి ఇంట్లో వస్తువులు తీసుకెళ్ళటం, అట్లాగే బయట నిలబడి ఉంటే వ్యక్తుల్ని కరవటం, అట్లనే ఊళ్ళో పంటలు కూడా నాశనం చేస్తూ ఉన్నాయి. కూరగాయల పంటలు, పండ్లకు సంబంధించిన ఏదైనా పంటలు వేసుకుందామంటే వేసుకునే పరిస్థితి లేదు. కేవలం వరి పంటకు మాత్రమే వేయవలసి వస్తూ ఉంది. మిగతా పంటలు పండిద్దామంటే కోతులు బెడతకు భయపడి పంటలు పండించలేని పరిస్థితి రైతులు ఎదుర్కొంటూ ఉన్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ కోతుల్ని అరికట్టాలి. అట్లనే స్కూల్ పిల్లలు కూడా ఇళ్ళకి స్కూల్ వదిలిపెట్టాక వెళ్ళేటప్పుడు కూడా దారిలో కోతులు ఉండటం వల్ల పిల్లలు ఇంటికి వెళ్ళే పరిస్థితి ఇబ్బందిగా ఉంది. అందుకని ఇప్పుడు ఈ రానున్న పంచాయతీ ఎన్నికల్లో ఎవరైతే పోటీ చేస్తూ ఉన్నారో సర్పంచ్గా, వాళ్ళు ఈ కోతుల్ని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలా. ఎవరైతే ఈ కోతుల్ని అరికడతారో వారికే సర్పంచ్గా ఎన్నుకుందామని ఊరందరూ కూడా గ్రామస్తులు అంటూ ఉన్నారు. మీ అందరూ అందుకని ఇట్లా ఈ కోతులు అరికట్టాలని ఎవరైతే సర్పంచ్ పోటీ చేస్తున్నారో కోతులు అరికట్టిన వాళ్ళకే ఓటు వేద్దామని ఈ గ్రామ పంచాయతీ ప్రజలు కోరుతున్నారు.